హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ముంబై హైవేలో గణేష్ గడ్డ గణేష్ టెంపుల్ తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది మనం అదే టెంపుల్ దగ్గర అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన గణేష్ గడ్డ గణేష్ టెంపుల్ అంటారు అనమాట. ఈ గణేష్ గడ్డ గణేష్ టెంపుల్కు అతి చేరువలో ఉండే విధంగా ఈ పక్కనే కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది ముంబై హైవే రుద్రారం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అన్నమాట. మనకు రుద్రారం విలేజ్ కూడా చాలా పక్కనే ఉంటుంది. ఈ గణేష్ టెంపుల్ పక్కనే వచ్చేసి పరివార్ దాబా ఉంటుంది. ఈ దాబా నుంచి జస్ట్ మనకు 500 to 600 మీటర్స్ ఉండే విధంగా ఓపెన్ విల్లా ప్లాట్స్ హెచ్ఎండి అప్రూవ్డ్ తోటి మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు రోడ్ కటింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. మీకు ఇక్కడ ముంబై హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 2 minutes డ్రైవ్లోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకసారి వెళ్దాం పదండి ఏ విధంగా ఉంటుందో. ప్రజెంట్ అయితే మీకు ఇంతకుముందుకు ఏదైతే హెచ్ఎండి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అని చెప్పానో ఇప్పుడు అదే సైట్లో అయితే ఉన్నామండి. ప్రజెంట్ మనకు వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ రోడ్ కటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. మనకి ఇంటర్నల్ వచ్చేసి 40 feet 30 feet మనకి ఇంటర్నల్ రోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఒక మినీ పార్క్ ఇవన్నీ వచ్చే విధంగా చాలా నీట్గా ఉండే విధంగా హెచ్ఎండి ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదండి, ఈ ప్రాజెక్ట్లో మనకు వీళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎవరైనా సింప్లెక్స్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్నా కానీ వీళ్ళు ఫర్దర్ ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసే ప్లాన్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ వైపు చూడొచ్చు.